మనం ఏ గ్రంథం తీసుకున్నా సరే ఆ గ్రంథం అంతా కూడా సూర్యమయంగా ఉంటుంది. ఉదాహరణకి శ్రీమద్ రామాయణాన్ని కనుక తీసుకున్నట్లయితే కావ్యం రామాయణం కృత్స్నం గాయత్రి బీజ సంహితం అని మనకి చెప్తూ ఉంటారు. రామాయణం అంతా కూడా సూర్య ప్రతిపాదకమైన గాయత్రి మంత్రముల యొక్క అక్షరములతో ఆయా 1000వ శ్లోకాలన్నీ కూడా ప్రారంభింపబడి ఉన్నాయని గాయత్రి రామాయణం కూడా మనందరికీ కూడా బాగా ప్రసిద్ధంగా మనకు తెలిసిన విషయం. అనేక చోట్ల రామాయణంలో సూర్య ప్రస్తావన అనేది వస్తూ ఉంటుంది. కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అన్నప్పుడు కూడా విశ్వామిత్రుడు నాయన సూర్య ఉపాసనను నువ్వు కావించు అని అక్కడ రాముల వారిని మేలుకొల్పే సన్నివేశం. అట్లాగే తేస్తంగతే దివకరే స్నాత్వా హుతహుతాశనాహ అని రామలక్ష్మణులిద్దరినీ కూడా విశ్వామిత్ర మహర్షి అనేక కథల్ని చెప్పుకుంటూ ఆయా స్థలాలకి తీసుకువెళ్తూ ఉన్నప్పుడు సూర్యుడు అస్తమించే సమయానికి సాయం సంధ్య చేస్తున్నారు అని అక్కడ కూడా సూర్య అనుష్ఠాన ప్రస్తావన కనిపిస్తూ ఉన్నది. అట్లానే సంధ్యాకాల మనాశ్యామ ధ్రువమేష్యతి జానకి ఆంజనేయ స్వామి లంకలో సీతాదేవిని గురించి ఆయన అన్వేషణ చేస్తున్న సమయంలో అశోక వనంలోకి ప్రవేశించిన తర్వాత అక్కడున్న సెలయేళ్ళు వాటినన్నింటిని కూడా చూసిన ఆంజనేయ స్వామి ఇక్కడ జల సమృద్ధి ఉన్నది, సంధ్యాకాలం అవుతున్నది, సంధ్యాకాల సమయంలో సూర్యుడిని ఆరాధించేందుకు గాను తప్పకుండా ఇక్కడికి సనాతన ధర్మ అనుచారిణి అయిన సీతాదేవి వస్తుంది అని అక్కడ సూర్య ప్రస్తావన చేస్తూ ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. సంధ్యాకాల మనాశ్యామ ధ్రువమేష్యతి జానకి. రామచంద్ర ప్రభువు రామాయణంలో ఆయన యజ్ఞయాగాది క్రతువులు బాగా చేశాడు అన్న మాట కంటే కూడా అనేక చోట్ల సంధ్యాముపాసత ఆయన సంధ్యావందనాన్ని చేశాడు అని అనేక మార్లు సంధ్యా ప్రస్తావన వస్తుంది.